సో, అంతము ప్రేమించే దేవుడు. సో, గత ఒక 2, 3 డేస్ నుంచి దేవుడు ఒకటే నన్ను మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడే అంశం ప్రేమించే దేవుడండి. సో, ఒకటే అంటున్నాడు. వీళ్ళు ప్రతిసారి నన్ను ధనము కావాలి, భార్య కావాలి, భర్త కావాలి, పిల్లలు కావాలి, గర్భఫలము కావాలి, లేకపోతే ప్రమోషన్ గావాలి, అది కావాలి, ఇది కావాలని అడుగుతున్నారు గానీ, నన్ను కావాలని ఎవరు అడగట్లేదని దేవుడు ఒక చిన్న బాధను వ్యక్తపరుస్తున్నాడు. చాలా సందర్భాల్లో దేవుడు నాతో హృదయం ద్వారా మాట్లాడుతున్నాడు. సో, ఎంతసేపు అది కావాలి, ఇది కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి అని అడుగుతున్నారు గానీ, నేను కావాలి, నన్ను కోరుకునే వాళ్ళు ఎవరు కనబడట్లేదు. నా బిడ్డలు నన్ను కోరుకోవట్లేదు. ఒకటే మాట దేవుడు నా హృదయం ద్వారా మాట్లాడుతున్నాడు. నా బిడ్డలు నన్ను కోరుకోవట్లేదు అని ఆయన బాధ వ్యక్తం పరుస్తున్నాడు మనందరి పట్ల గూడా. ఎంతసేపు ప్రమోషన్స్ కావాలి, లేకపోతే వీసాలు కావాలి, లేకపోతే ఎడ్యుకేషన్ కావాలి, లేకపోతే నాకు ఆరోగ్యం కావాలి, ఇల్లు కావాలి, వాహనం కావాలి, శక్తి కావాలి అన్నీ అడుగుతున్నారు. కానీ నేను కావాలని ఎవరు కూడా నన్ను అడగట్లేదు అని దేవుడు కొన్ని సందర్భాల్లో నాతో మాట్లాడడం జరుగుతుంది. సో, నా బిడ్డలు నన్ను అడగట్లేదు. నన్ను తప్పించి అన్నీ అడుగుతున్నారన్న బాధ వ్యక్తపరుస్తున్నాడు కొన్ని సందర్భాల్లో. సో, దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది ఒకటే అండి. మన హృదయంలో ఆయనకు స్థానము. సో, అందుకే నిన్న గూడా ఒక సందర్భంలో ఒక ప్రేయర్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఏంటిదంటే, నువ్వు కావాలి యేసయ్య అని ప్రేయర్ చేసుకోవడం జరగమని చెప్పాడు దేవుడు. సో, మనం అలా ప్రేయర్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా. అయ్యా మనం తప్పకుండా మనం అన్నీ అడుగుతాము. కరెక్టే. అవన్నీ కావాలని దేవుడికి తెలియదా? ఒక్క మాట చెప్పండి. దేవుడికి కావాలని తెలీదా? మనకు అనారోగ్య సమస్యలున్నాయని తెలుసు. ఆర్థిక సమస్యలున్నాయని తెలుసు. కుటుంబ సమస్యలున్నాయని తెలుసు. అన్నీ ఉన్నాయని తెలుసు. కానీ మనం అడగాల్సింది అవన్నీ తీసేయ కంటే, "నువ్వు నా పక్కన ఉంటే చాలు యేసయ్య. నువ్వు నాకు తోడై ఉంటే చాలు యేసయ్య. నువ్వు నాకు కావాలి యేసయ్య" అని ఎంతమంది మాట్లాడుతున్నారు. సో, అదే నాకు దేవుడు నా హృదయం ద్వారా మాట్లాడుతున్నాడు. నా బిడ్డలు నేను రక్తం పెట్టి కొని పెట్టుకున్న బిడ్డలు, నేను రక్తమిచ్చి కొనుక్కున్న బిడ్డలు నన్ను కొనుక్కోవట్లేదే, నన్ను కోరుకోవట్లేదే, నన్ను కావాలని అడగట్లేదే. ఎంతసేపు ఆశీర్వాదాల కోసం వెంబడిస్తున్నారే. నేను వీళ్ళందరిని ప్రేమిస్తున్నానే. ప్రేమించి నేను నా ప్రాణాన్ని పెట్టానే. కానీ నా కోసం వాళ్ళు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. నా కోసం వాళ్ళు జీవిస్తే చాలు. నేను వాళ్ళ కోసం మరణించాను. నా బిడ్డల కోసం నేను మరణించాను. కానీ నా బిడ్డలు నా కోసం జీవిస్తే చాలు అని కోరుకుంటున్నాడు యేసు ప్రభువారు. సో, కాబట్టి మన హృదయంలో మార్చుకోవాలి. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలండి ఎప్పుడైనా కూడా. మనము దేవుణ్ణి కోరుకోవాలి. మనం ఆశీర్వాదాన్ని కోరుకోవాల కంటే ముందు దేవుణ్ణి కోరుకోవాలి. సో, ఆయనను కోరుకుంటే సకల ఆశీర్వాదాలు, సకల ఐశ్వర్యాలు, సకల ఆ యొక్క ధనము, ఐశ్వర్యము అన్నీ మన వెంబడొస్తాయి. కానీ మనమందరం కూడా అన్ని లోకంలో ఉన్న వాటినే కోరుకుంటున్నాము కానీ, లోక సంబంధమైన వాటినే కోరుకుంటున్నాం కానీ, యేసయ్యను కోరుకోవట్లేదు. అదే అంటున్నాడు దేవుడు. నేనెంతగా ప్రేమిస్తున్నానంటే, యోహాను సువార్త 3 అధ్యాయం 16 వచనంలో దేవుడేమంటున్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారా? తండ్రి ఆయన కుమారుణ్ణి అనుగ్రహించాడట. మీలో ఎవరైనా ఈవెన్ నాతో సహా మన పిల్లల్ని ఒక 2, 3 రోజులు ఆడుకుంటాము. మీ పిల్లల్ని ఇస్తారంటే ఇస్తామా అండి? ఇవ్వము. సో, మీ పిల్లల్ని మేము దత్తత తీసుకొని మేము పెంచుకుంటామంటే ఇస్తామా అండి? ఇవ్వము. సో, ఆడుకుంటా అన్నా, మంచిగా మంచి లైఫ్ ఇస్తా అన్నా గూడా ఇవ్వము. కానీ మన దేవుడు తన కుమారుడిని ఎందుకిచ్చాడంటే, నలగొట్టడానికి, చితగ్గొట్టడానికి, ఆ సిలువలో మరణం పొందడానికి ఇచ్చాడండి. ఆయనేమి సుఖాన్ని, సంతోషాన్ని, భోగభాగ్యాలను, అష్టైశ్వర్యాలను అనుభవించడానికి తన కుమారుడిని ఇవ్వలేదు మనందరికీ గూడా. సో, మనందరిని గూడా రక్తం పెట్టి కొనుక్కోవడానికి తన కుమారుడినిచ్చాడు. సో, ఇంతగా నేను ప్రేమించి నా సొంత కుమారుడినే, అద్వితీయ కుమారుడిని, ఏకైక కుమారుడినే నేనిచ్చాను. ఒకటి చెప్పండి, యేసుప్రభు వారు భూలోకానికొచ్చి ఏమన్నా సుఖపడ్డాడా అండి? ఏమి సుఖపడలేదు. కష్టాలే పడ్డాడు, అవమానాలు పడ్డాడు, నిందలు పడ్డాడు. ఇదంతా ఎవరి కోసం? మన కోసమే ఆయన అంత కష్టపడ్డాడు. మన కోసం ఆయన నిందలు పడ్డాడు. కానీ నేను వీళ్ళందరి కోసం ఇంతగా చేస్తే, కానీ వీళ్ళెవ్వరు కూడా నన్ను కావాలని కోరుకోవట్లేదు గానీ, నా దగ్గరున్న ఆశీర్వాదాలను కోరుకుంటున్నారని యేసుప్రభువారు ఒక విషయంలో తను బాధ వ్యక్తపరుస్తున్నాడు. చాలా మంది కూడా
చాలా మంది కూడా ఎలా అంటే నాకు ధనం కావాలి గానీ, ధనం సంపాదించే వాళ్ళు వద్దు అన్నట్టుగా. అంటే నాకు ఆ అమ్మాయి తెచ్చే కట్నము గావాలి గానీ, అమ్మాయి వద్దనుకుంటారు కొంతమంది. నాకు నా భర్త వద్దు గానీ, నా భర్త సంపాదించే సంపాదన కావాలని కోరుకుంటారు. అలాగే చాలా మంది గూడా నాకు దేవుడు వద్దు గానీ, దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఉంటే సరిపోతదనుకుంటారు. అది కరెక్ట్ కాదండి. దేవుడు మనందరి కోసం గూడా ఏం చేశాడు? ప్రాణం పెట్టి ప్రేమించేంతగా ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. సో, ఆయనే మనల్ని కోరుకున్నాడు. మనము మన ఆశీర్వాదాలను కోరుకుంటున్నాం. అంటే ఆయనను వెంబడిస్తే మనకు ఆశీర్వాదాలొస్తాయి. ఆయనను వెంబడిస్తే మనకు ధనమొస్తది, ఐశ్వర్యమొస్తది. ఇది కాదండి. ఒకటి చెప్తున్నా, ప్యూర్ రిలేషన్ ఉండాలి జీసస్ క్రైస్ట్ తోటి. విడదీయని బంధం అంటారు కదా! విడదీయని బంధము, వెలకట్టలేని బంధము కదా! అలాంటి బంధం మన దేవుడికి మనకుండాలి. ఒక ఫెవికాల్ లాగా అతికినట్టుగా అతకాలి. సో, ఎప్పుడు గూడా ఇట్లా ఎంత లాగినా గూడా మనము యేసయ్య దూరం ఉండొద్దు. ఎందుకంటే ఆయనే మనకిచ్చింది జెన్యూన్ లవ్ అండి. ఆ జెన్యూన్ లవ్ మనకిచ్చాడు. మనం కూడా ఆయనకు అదే జెన్యూన్ లవ్ తిరిగి ఇద్దాము. సో, ఆయన కోరుకునేదల్లా మన హృదయంలో మొట్టమొదటి స్థానము. కానీ మనము అందరము కూడా ఆయనకు చిట్ట చివరి స్థానం ఇస్తున్నాం. ఎంతమంది ఇప్పటి వరకు మనం ప్రార్థించామండి. యేసయ్య నువ్వు కావాలి. నువ్వుంటే నాకు సరిపోతది. నువ్వుంటే నాకు అన్నీ ఉన్నట్టని. మనస్ఫూర్తిగా ఎంతమంది మనం ప్రేమించాము. యేసయ్యను ఎంతమంది కోరుకున్నారు. ఆయన దగ్గరున్న ఆశీర్వాదాలను కోరుకున్నాం. నాకు భర్త కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, నాకు ఉద్యోగము కావాలి, ప్రమోషన్ కావాలి, ఇల్లు కావాలి. సరే ఇవన్నీ కావాలి. నేను కాదనను. ఉండాలి కూడా. నేను గూడా వద్దనను. సో, ఇవన్నీ ఉండాలి. వీటికంటే ముందు మనందరము యేసయ్యను కోరుకోవాలి. అందుకే మనకు నిత్య జీవం ఇవ్వడానికి తన సొంత కుమారుడిని కూడా ఏం చేశాడు? అనుగ్రహించాడట. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూసారండి, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించెను. అన్‌కండీషనల్ లవ్ అంటారు. అంటే విడదీయని బంధము. అంటే శాశ్వతమైన ప్రేమ. దేర్ ఈస్ నో ఎక్స్‌పైరీ డేట్ ఫర్ హిస్ లవ్ అండి. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, తన సొంత కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును, సో నమ్మకముంచిన ప్రతివాడును, యేసయ్యను నమ్మిన ప్రతివాడును నశింపకుండా అంటే నరకానికి వెళ్ళకుండా పరలోకము పొందునట్లుగా ఆయనను అనుగ్రహించెను. చూసారా? మనము పరలోకానికి వెళ్ళాలని ఆయనే నలగొట్టబడ్డాడు. ఆయనే చితగొట్టబడ్డాడు. ఆయనే అవమానాలు పొందాడు. అంతగా ప్రేమించాడు. ఆయన మనందరిని కోరుకున్నాడు. మనందరం పరలోక రాజ్యంలో ఉండాలని ఆయన మనల్ని కోరుకుంటే, మనం ఏం చేస్తున్నాము? వాళ్ళను వీళ్ళను కోరుకుంటున్నాం. వాటిని వీటిని కోరుకుంటున్నాము. సో, ఇది కరెక్ట్ కాదండి. ఆయన బాధ వ్యక్తపరుస్తున్నాడు. నువ్వు నన్ను కోరుకో ఫస్టు. నేను కావాలని కోరుకో. నాతో సహవాసం చేయాలని కోరుకో. అంతేకాని వాటిని వీటిని కాదు అని దేవుడు గత 2, 3 రోజులుగా నన్ను ప్రేరేపిస్తున్నాడు. సో, కాబట్టి ఈ రోజు నుంచి మన ప్రేయర్‌లో మొట్టమొదటి ప్రేయర్ కూడా ఈ అంశాన్ని యాడ్ చేసుకోవాలి. నేను నిన్న ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. కనీసం ఒక నెల రోజులన్నా నాకు తెలుసు, దేవుడికి తెలుసు. దేవుడు అంటున్నాడు, నాకు తెలుసు నీకు పిల్లలు చదివించాలి. నాకు తెలుసు నీకు 3 పూటల భోజనం కావాలని. నాకు తెలుసు నీకు ఆర్థిక సమస్యలున్నాయని. నాకు తెలుసు నీ ఒంటిలో అనారోగ్య సమస్యలున్నాయని. నాకు తెలుసు అవన్నీ కూడా. కానీ నువ్వు నాకు దగ్గరగా నీకవన్నీ దూరమవుతాయి. నువ్వెప్పుడైతే వాటిని కావాలని కోరుకొని నన్ను పక్కకు పెడతావో, అవన్నీ గూడా నీకు దక్కకుండా ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు నన్ను కావాలని కోరుకో, నన్ను ఇష్టపడు, నన్ను ప్రేమించు అని అంటాడు దేవుడు. సో, అదొక్కటే అండి. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది అదొక్కటే. మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కంప్లీట్‌గా పరిశీలిస్తే దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు. నా ఆజ్ఞలు చదివి, నా శాసనాలు చదివి, వాటి ప్రకారంగా నువ్వు నడువు అని అంటున్నాడు దేవుడు. అంతేకాని ఇంకేం కోరుకోవట్లేదు. నన్ను ప్రేమించు, నన్నిష్టపడు, నాతో సహవాసం చెయి. సో, ఇదే కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఒకటండి, ఒక ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని బాగా ప్రేమిస్తున్నారు. వాళ్ళేం కోరుకుంటారు? నాతో టైమ్ స్పెండ్ చేయాలని కోరుకుంటారు కదా! వాళ్ళతోటి టైమ్ స్పెండ్ చేయాలని. అలాగే మన దేవుడు కూడా ఆయనతో పాటు ఆయనతోటి టైమ్ స్పెండ్ చేయాలని కోరుకుంటాడు. మనమందరం కూడా ఆయనకు సమయం ఇవ్వాలని కోరుకుంటారు. కానీ మనము జాబ్‌లో బిజీ, పిల్లలలో బిజీ, ఇంటిలో బిజీ, వంట పనిలో బిజీ, షాపింగ్‌లో బిజీ, వాటి పనిలో, వీటి పనిలో అన్నిట్లలో బిజీ. కానీ దేవుడికి టైం ఇవ్వడంలో మాత్రం మనం బిజీ ఉండం. కానీ ఆయన మాత్రము మనందరము ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటాడు. ఆయన మాత్రము మనందరము ఆయనతో ఎక్కువ సమయం స్పెండ్ చేయాలని కోరుకుంటాడు. సో, అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనతో ఆయనే టైమ్ స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాడు. కానీ మనము లాస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాం ఆయనకు.
సో ఈ రోజు నుంచి మన హృదయాలు మారాలండి. మన హృదయాలు మారాలి. మీకు బాధలు ఎక్కువవుతున్నాయా? కష్టాలు ఎక్కువవుతున్నాయా? యేసయ్య నువ్వు నాకు కావాలి. యేసయ్య నువ్వుంటే నాకు చాలు. ఈ ప్రేయర్ చేయండి. నీకు సమస్యలున్నాయా? ప్రార్థనలకు జవాబు రావట్లేదా? అయ్యా నాకు ప్రార్థనలకు జవాబు వచ్చినా రాకపోయినా పర్లేదు. నా రోగము స్వస్థత పడినా రాకపోయినా పర్లేదు. నువ్వుంటే చాలు యేసయ్య. నువ్వు నా దగ్గరుంటే చాలు. నువ్వు నాతో ఉంటే చాలు. అని ఈ మాట పలకండి మీరు యేసయ్యతోటి. చూడండి అప్పుడు మీ జీవితంలో ఎంత అద్భుతాలు జరుగుతాయో. హృదయపూర్వకంగా అడగండి. అప్పుడు దేవుడు మన జీవితంలో చాలా అద్భుతాలు చేస్తాడు. అందుకే మనం ఆశీర్వాదాన్ని కోరుకోవడం కంటే ముందు మనం యేసయ్యను కోరుకుందాం మొట్టమొదటగా. యేసయ్యను మన లోపలికి తీసుకొచ్చుకుందాం. మన హృదయంలోకి తీసుకొచ్చుకుందాం. మన శరీరంలోకి తీసుకొచ్చుకుందాము. ఎందుకంటే ఆయన మనల్ని ప్రాణం పెట్టేలాగా ప్రేమించి, మన కోసం ప్రాణం ఇచ్చి మళ్ళీ మన కోసము తిరిగి లేసొచ్చిన దేవుడు, రక్తం పెట్టి కొనుక్కున్న దేవుడు, ఆయన అరచేతిలో మనందరిని చెక్కుకున్న దేవుడు. ఇలాంటి దేవుడిని వదిలేసి మనము చిన్న అల్పకాల భోగభాగ్యాలంటారు కదా! ఆ అల్పకాల భోగభాగ్యాలకు మనము తృప్తి పడుతున్నాము. వాటి మీద ఆశ పెడుతున్నాము, ఆశపడుతున్నాము. ఎందుకంటే నిత్య జీవం ఇచ్చిన వాడిని మర్చిపోయి, ఈ ఈ యొక్క అల్పకాల భోగభాగ్యాల మీద మనము మనసు పెడుతున్నాము. లోకము తన కుమారుని ద్వారా యోహాను సువార్త 3:17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకము తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోకి పంపలేదు. చూసారా అండి? తన కుమారుని ద్వారా రక్షణ పొందడానికి మనందరిని తీసుకొచ్చాడు. అందుకే నువ్వు దేవుణ్ణి గూడా ఎప్పుడు గూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. "నువ్వు నాకేమిచ్చావు ప్రభు" అని అడగొద్దండి. ఆయన మన కోసం అన్నీ ఇచ్చేసాడు. అన్నీ చేసేసాడు. ఈ డన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఇంకా ఆయన ఏమీ లేదు చేయడానికి గూడా. మన పాపాలను క్షమించాడు. మన రోగాలను భరించాడు. మన వ్యసనాలను వహించాడు. సో, మన కోసం సొంత కుమారుడినే ఇచ్చేసాడు. మన కోసం ప్రాణబాలం వేసి నరకానికి వెళ్ళాల్సిన మన ఆత్మలను పరలోకానికి తీసుకెళ్తున్నాడు. ఇంత లోతైన సహవాసం మనం చేయాలి. మనం అందరం కూడా ఆయనను కోరుకోవాలి. కానీ మన లోకాశలను, నేత్రాశ, శరీరాశలను కోరుకోవద్దు. కాబట్టి తన కుమారుని ద్వారా మనందరికి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. మనకు తీర్పు లేకుండా చేశాడు. సో, అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ భూలోకంలో మనం తీసుకున్న ఫస్ట్ అండ్ లాస్ట్ డిసిషన్ ఏదైనా ఉంది అంటే, యేసయ్యను మనం అంగీకరించడమే అండి. ది బిగ్గెస్ట్, బెస్టెస్ట్ డిసిషన్ వాట్ వి టుక్ సో ఫార్. మనం ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందంటే, మనము యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా అంగీకరించడమే. సో, అంగీకరించాము. అది మాత్రమే కాదు కదా! మన హృదయాన్ని మనం ఆయనకివ్వాలి. మన మనస్సుని ఆయనకివ్వాలి. మన సమయాన్ని మనం ఆయనకివ్వాలి. సో, మనము ఆయనతో నిత్య సహవాసము, నిత్య లోతైన సహవాసం చేయాలి. అది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ భూలోక యాత్రలో మనం ఎంత ఎక్కువగా ఆయనతో సహవాసం చేస్తే అంత ఆయన ప్రత్యక్షతను చూస్తామండి. ఆయన యొక్క కృపలోకి మనం వెళ్తాం. ఆయన మహిమలోకి వెళ్తాము. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వారికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. చూసారా? మనందరం యేసయ్యని నమ్ముతున్నాము. సో, ఇక మనకు తీర్పు అనేది ఉండదు. తీర్పు తీర్చబడదు. సో, ఎందుకంటే ఆయన మనల్ని ప్యూరిఫై చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. సో, పరలోక రాజ్యం అది చాలా గొప్ప ధన్యత అండి. నిజంగా చెప్తున్నా. పరలోక రాజ్యము రీచింగ్ టు హెవెన్ ఈస్ ద వండర్‌ఫుల్ గిఫ్ట్. వండర్‌ఫుల్ ప్లేస్ ఇన్ ద హెవెన్ మనందరి జీవితాలలో. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత ఇగ అయిపోయిందనుకుంటారు. కానీ మన నిజమైన క్రైస్తవుడికి మనం మరణించిన తర్వాతనే నిజమైన జీవితం మొదలవుతదండి. అసలు సిసలైన జీవితము యుగయుగముల వరకు ఈ ఖాళీ 60, 70 సంవత్సరాల మన జీవితం అది నథింగ్ దాని ముందు. అది లక్షల కోట్ల సంవత్సరాలు ఆయనతోటే ఉంటాము. ఆయన వెలుగులో మనం ప్రకాశిస్తాము. ఆయన వెలుగులో, ఆయన మహిమలో మనం నివసిస్తాము. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. సో, మనమందరం ఆయనను విశ్వసిస్తున్నాం కాబట్టి మనకు తీర్పు ఉండదు. సో, ఇంత గొప్ప ధన్యత ఆయనే మనకు చేశాడండి. ఆయన్నే మనల్ని ప్రేమించాడు. ఆయన్నే మనల్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆయన్నే మన పాపాలను క్షమించేశాడు. ఆయన్నే మనందరిని క్షమించేసి, మన కోసం మరణించేసి, మన కోసము ఆయన లేచి మళ్ళీ పరలోకానికెళ్ళి అక్కడ రూములను సిద్ధపరుస్తున్నాడు. మనందరి కోసం స్థలాలను సిద్ధపరుస్తున్నాడు. సో, ఇంతగా ప్రేమిస్తున్న దేవుడికి మనం ఎంత ప్రియారిటీ ఇవ్వాలి? చాలా హై ఎండ్ ప్రియారిటీ ఇవ్వాలండి. సో, గాడ్ ఈస్ ద అల్టిమేట్ ఇన్ అవర్ లైఫ్. ఇక్కడ ఎలా ఉండాలంటే మనకు దేవుడంటే ఒక అల్టిమేట్ ప్రియారిటీ ఉండాలి. అల్టిమేట్
రిలేషన్‌షిప్ ఉండాలి. అల్టిమేట్ ఫెలోషిప్ ఉండాలి. అది నాన్ షేకబుల్. ఆయన సర్వం ఇచ్చిన యోబు అంటాడు, "సర్వం నువ్వే ఇచ్చావు, సర్వం నీవే తీసుకున్నావు. నీకే మహిమ కలుగును గాక" అంటాడు. సో, అంతే నీ జీవితంలో ఎవ్వరున్నా, ఎవరు లేకపోయినా, ఎంతమందున్నా, ఎంతమంది లేకపోయినా, సో, ఏదున్నా, ఏది లేకపోయినా దేవుడితో ఆ ఫెలోషిప్ ఉంది చూసారా? ఆ రిలేషన్‌షిప్, ఆ ప్రేమ ఎప్పుడు గూడా కదలొద్దండి. సో, మన జీవితంలో అందరున్నారు. బంధువులున్నారు, స్నేహితులున్నారు, ఆస్తిపాస్తులున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ యేసయ్య లేడు. వ్యర్థమే. కానీ జీవితంలో ఏది లేదు. ఆస్తిపాస్తులు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు. కానీ యేసయ్య ఉన్నాడా? అన్నీ నీకు ఉన్నట్టే. ఆయన ఉంటే అన్నీ మనకున్నట్టే. ఆయన లేకుండా నీకు ఏది ఉన్నా వ్యర్థమే అండి. ఇప్పుడు యేసు ప్రభువారు చాలా మంది జీవితాల్లో లేడు. సో, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు దేవుణ్ణి. కానీ వాళ్ళ జీవితాలలో ధనముంది, ఐశ్వర్యముంది, బంగారముంది, కార్లున్నాయి, బంగ్లాలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఉన్నారు, స్నేహితులున్నారు, అన్నీ ఉన్నాయి. వాళ్ళన్నీ ఉండి ఎక్కడికెళ్తారు? నరకానికి వెళ్తారు. అవన్నీ ఉండి వ్యర్థమే. అంటే వాళ్ళు జీవిస్తున్నారు కానీ వాళ్ళు మరణిస్తున్నట్టే సమానము. కానీ ఆయనే ఉండి ఏది లేకపోయినా నీకు పర్లేదు కానీ, అన్నీ ఉండి ఆయన లేకపోతే మాత్రం అన్నీ వ్యర్థమే అండి. నిజం చెప్తున్నా. అన్నీ వ్యర్థమే. కానీ మనందరి జీవితాలలో యేసయ్య ఉన్నాడు. కానీ మనము ఎంతో కొంత ఇంకా దూరంగానే బ్రతుకుతున్నాము యేసయ్యకు. కానీ ఈ రోజు నుంచి ఇంకా యేసయ్యకు దగ్గరగా బ్రతకాలి. ఇంకా లోతైన సావాసం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచు వారికట తీర్పు లేదట. అంటే ఇగ మనకు తీర్పు అనేది కొట్టివేసేసాడు. మనందరికి గూడా నిత్య జీవానికి వారసత్వం చేశాడు. సో, చూసారా అండి, ఇంత గొప్ప ప్రేమను మనం వదిలేసి ఫేక్ వాటి మీదకి మనసు పెడుతున్నాము. ఫేక్ ప్రజలు. అవును కదండీ! గొర్రె ఎప్పుడైనా కసాయివాడినే నమ్ముతారని ఒక సామెత ఉంటది. సో, మనం కూడా మోసం చేసే వాళ్ళనే నమ్ముతున్నాము. అన్యాయం చేసే వాళ్ళనే నమ్ముతున్నాము. ఈరోజుండి రేపు పోయే ఆశీర్వాదాల గురించి మనము ఎక్కువ ఆశ పెట్టుకుంటున్నాము. ఎక్కువ మనసు పెట్టుకుంటున్నాము. కానీ నిజమైన ప్రేమను మనము కోరుకోవట్లేదు. నిజమైన ప్రేమను మనము కావాలని కోరుకోవట్లేదు. నిజమైన ప్రేమకు ఇంకా దగ్గర కావాలని కోరుకోవట్లేదు. సో, ఈరోజు నుంచి మన హృదయాలన్నీ గూడా మార్చబడాలి. ట్రూ లవ్, ట్రూ రిలేషన్ మన యేసయ్యది. సో, ఆయనను కావాలని కోరుకోవాలి. కానీ మనం ఏంటిది, మోసం చేసేవాళ్ళు, అన్యాయాలు, అక్రమాలు చేసేవాళ్ళు, వాళ్ళను కావాలని కోరుకుంటాము. సో, అలా కాకుండా వి నీడ్ టు ట్రాన్స్‌ఫర్ అవర్ హార్ట్. దేవుడికి తెలుసు నీకు అనారోగ్య సమస్యలున్నాయని. తెలుసు దేవుడికి నీకు బాధలున్నాయని, చింతలు, విచారణలున్నాయని. తెలుసు నీకు కష్టాలు, కన్నీళ్లు, బాధలున్నాయని దేవుడికి తెలుసు. కానీ వాటన్నిటిని తీసేయి కంటే, ఈరోజు నుంచి "నువ్వు నాకు కావాలి ప్రభువా. నాకు నీతో సహవాసం కావాలి ప్రభువా. నీతో నాకు ఫెలోషిప్ కావాలి ప్రభువా. నువ్వు నాకు కావాలి ప్రభువా" అని ఎంతమంది నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తారో వాళ్ళు నిజంగా ధన్యులండి. నిజంగా ధన్యులు. హృదయపూర్వకంగా ఆ కష్టాల్లో కూడా యేసయ్య నువ్వుంటే చాలు. ఆ బాధలో కూడా యేసయ్య నువ్వుంటే చాలని హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు అంటావో చాలు. చాలు. దేవుడు సంతోషపడతాడు, ఆనందపడతాడు. ఆయన యొక్క హృదయాన్ని నువ్వు గెలుచుకున్న వాడివవుతావు. సో, ఎందుకంటే ఆయన ఒకటే బాధ వ్యక్తపరుస్తున్నాడు. అయ్యో! నా బిడ్డలే, నేను రక్తం పెట్టి కొనుక్కున్న నా బిడ్డలే, నన్ను కావాలని కోరుకోవట్లేదే. నా దగ్గరున్న ఆశీర్వాదాలను కావాలని కోరుకుంటున్నాడే. సో, నన్ను వాళ్ళు ఎప్పుడు కోరుకుంటారు? వీళ్ళందరూ పెదవులతోటే ప్రేమిస్తున్నారే, హృదయం మీదకి నన్నెప్పుడు తీసుకుంటారు? హృదయానుసారంగా నన్నెప్పుడు ప్రేమిస్తారు? అని దేవుడు బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన అతిగా ప్రేమించాడు మనల్ని. మనం గూడా ఆయనను ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ఆ తీర్పు ఇదే. వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. సో, ఇప్పుడు మనుషులు ఎవరిని ప్రేమిస్తున్నారట? చీకటిని ప్రేమిస్తున్నారట. అంటే ఈ లోకమంతా గూడా చీకటితో నిండుకుంది. చెప్తున్నాను కదా! నీకు బంధువులున్నారు. వాళ్ళను ప్రేమిస్తున్నావా? చీకటే అది. నీకు స్నేహితులున్నారు. వాళ్ళను ప్రేమిస్తున్నావా? చీకటే అది. నీకు ధనముంది, ఐశ్వర్యముంది, బంగారముంది. వాటిని ప్రేమిస్తున్నావా? చీకటే. ఎందుకు చీకటంటున్నాను అంటే, సో, మనందరము అవన్నీ కలిగి నరకానికి వెళ్ళేవాళ్ళు, అవన్నీ కలిగి ఉన్న వాళ్ళు నరకానికి వెళ్ళే వాళ్ళ కంటే, అవన్నీ లేకుండా యేసయ్యను వెంబడించి, యేసయ్యను కలిగి పరలోకానికి వెళ్ళే వాళ్ళంతా వెలుగు సంబంధులు. వెలుగులో నడుస్తారు. కాబట్టి చీకటిని ప్రేమిస్తున్నాము. చీకటిని కావాలని కోరుకుంటున్నాము. ఆ ఫోను చీకటే. ఆ ల్యాప్‌టాప్ చీకటే. ఆ యొక్క జ్యువెల్లరీ చీకటే. అలా అని ఉండొద్దని నేను అనట్లేదు. అన్నీ ఉండాలి. మనకు ఆ ల్యాప్‌టాప్, ఆ ఫోను,
అవన్నీ ఉండాలి. కానీ మన మనసంతా కూడా యేసయ్య మీదనే ఉండాలి. దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగుని ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలు కనబడినట్లుగా వెలుగునొద్దకు రాడు. సో, మనందరం వెలుగు దగ్గరికి వద్దాము. వెలుగంటే ఎవరు? సాదృశ్యము యేసయ్య. యేసయ్య వెలుగు సంబంధి. నేను ప్రపంచానికి వెలుగై ఉన్నాడు. నేను ప్రపంచానికి వెలుగై ఉన్నట్టుగా మీరందరూ వెలుగులోకి రండి అంటున్నాడు ఆయనే. సో, చీకటిని ప్రేమించడం మానేద్దాం. ఆ డబ్బు గూడా చీకటే. ప్రేమించడం మానేద్దాం. మనకు కావాలి. అది అవసరమే డబ్బు. కానీ చాలా మంది యేసయ్య లేకపోతే ఏడవరు కానీ, డబ్బు లేకపోతే ఏడుస్తారు. చాలా మంది ఏడుస్తారు డబ్బు లేకపోతే. 3 పూటల భోజనం లేకపోతే ఏడుస్తారు. వద్దు ప్రభువా! నాకవన్నీ ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు. అలా కోరుకో. ఆయన నిన్ను పస్తులు పెడతాడా అండి? ఆయనకు తెలవదా? నా బిడ్డలకు ఆకలి మంటలు ఉంటే ఆయన నోరు మూసుకొని ఊరుకుంటాడా? ఊరుకోడు గదా! నువ్వు అనారోగ్య పాలు కావడము ఆయన ఇష్టమా? నువ్వు ఆయనను కోరుకో. ఆయన నీ దగ్గరున్నాడనుకోండి, ఇవన్నీ దూరమవుతాయి. ఆయనే నీకు దూరం ఉన్నాడనుకోండి, నీకు ఈ బాధలు, చింతలు, కష్టాలు అన్నీ గూడా దగ్గరవుతాయి. సో, అందుకే మన యొక్క మైండ్ సెట్ అంతా కూడా దేవుడి వైపుకు తిరగాలి. దేవుడి యొక్క మనస్సు వైపు మన మనస్సంతా గూడా ఆయన మీదకి కేంద్రీకరించాలి. సరిపోదండి. మనకు సరిపోదు. ఆయనతో ఎంత సావాసం చేసినా సరిపోదు. ఆయనకు మనం ఎంత ఇచ్చినా గూడా తక్కువే అండి. ఏమిచ్చినా గూడా తక్కువే. ఏమివ్వలేము. కాబట్టి ఆయన మన దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నాడు. సమయాన్ని కోరుకుంటున్నాడు. మన దగ్గర ఆయన ఏం కోరుకుంటున్నాడు? సమయాన్ని కోరుకుంటున్నాడు. మీరు నాకు సమయం ఇవ్వండి. ఇప్పుడు అంతే కదండీ! ఇప్పుడు ఇద్దరు ఒక యవ్వనస్తులు ప్రేమించుకుంటున్నారు అమ్మాయి, అబ్బాయి. వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే టైమ్ స్పెండ్ చేస్తారు. అంటే వాళ్ళు అమ్మాయితోటి అబ్బాయి, అబ్బాయితో అమ్మాయి టైమ్ స్పెండ్ చేయాలని కోరుకుంటారు సమయాన్ని. సో, అలాగే యేసుప్రభు వారు కూడా మనతో టైమ్ స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు. సో, నన్ను కావాలని కోరుకోమని అడుగుతున్నాడు. ప్రియులారా, మనం ఒకడినొకడు ప్రేమింతుము. ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. చూసారా, మన దేవుడు ప్రేమకు స్వరూపమట. ప్రేమ లేనివాడు దేవునికి ఎరగడు. సో, ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. సో, మనము గూడా అంతగా మనము అంత ఇవ్వకపోయినా కూడా మనం ఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. మన వైపు నుంచి మనము గూడా దేవుణ్ణి ప్రేమించడానికి అత్యధికంగా మనము పాత్రులము కావాలి. మనము ఒకరికొకడు ప్రేమిస్తున్నాము. కానీ దేవుని మూలంగా కలుగుచున్నది ఏంటిదట? ప్రేమ. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే. సో, మన లోపల ద్వేషం ఉంది, పగ ఉంది అంటే దేవుని మూలంగా మనం పెరగట్లేదన్నట్టు. సో, మన లోపల ఎప్పుడైతే ప్రేమ అనే ఫలము ఎదుగుతుంటామో అప్పుడు దేవుల్లో ఎదుగుతున్నట్టండి. సో, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. అందుకే మన దేవుడు అంటేనే లవ్ అండి. అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ లవ్ అంటారు. సో, ఆయన ప్రేమకు సాదృశ్యము. సో, మనము గూడా ఆయనను అంతగా ప్రేమించాలని కోరుకోవాలి. అందుకే ఒక సందర్భంలో దేవుడు మాట్లాడతాడు. నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమిస్తే నువ్వు ధర్మశాస్త్రాన్నంతా నెరవేర్చిన వాడవంటాడు. నువ్వు ధర్మశాస్త్రాన్నంతా నెరవేర్చిన వాడవంటారు. సో, మనము కూడా ఇంకా ఎక్కువగా ఆయన ప్రెజెన్స్‌లోకెళ్ళాలండి. ఒక్క 1 మంత్ నా మాట విని, ఒక్క 1 మంత్ మీకెన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని రోగాలు, ఎన్ని జబ్బులున్నా వాటిని అడగకుండా యేసయ్య నువ్వు నాకు కావాలి. నేను నిన్ను కోరుకుంటున్నా అని ఒక నెల రోజులు ఇలా ప్రార్థించి చూడండి. ఒక నెల రోజులు ఇలా ప్రార్థించి చూడండి. అప్పులున్నాయి దేవుడికి తెలుసు. నీకు అనారోగ్య సమస్యలున్నాయి దేవుడికి తెలుసు. నీకు అవమానాలొస్తున్నాయి, నిందలొస్తున్నాయి దేవుడికి తెలుసు. వాటి గురించి ప్రార్థించడం ఆపేసి, నువ్వు నాకు కావాలి. నీతో నాకు సావాసం కావాలి. నేను నిన్ను కోరుకుంటున్నా ప్రభువా! వాటన్నిటిని కోరుకోవట్లేదని ఇలా నెల రోజులు ఖచ్చితంగా ప్రార్థించండి. ప్రార్థిస్తుంటా అంటే మళ్ళా అపవాది నిన్ను ఐశ్వర్యం అడుగు, ధనం అడుగు, ఆస్తులడుగు, పాస్తులడుగు అని ఇలా తలంపు తీసుకొస్తుంటా అంటాడు. మనం ప్రార్థిస్తున్నప్పుడు. ఆ తలంపులన్నిటిని పక్కన పెట్టేసి గంట సేపు ప్రార్థించినా గంట సేపు నువ్వు కావాలి, నీతో ప్రేమ కావాలి, నీతో సావాసం కావాలి, నా హృదయాన్ని నీతో నింపుకోవాలి. ఇలా ప్రార్థించండి. 2 గంటలు ప్రార్థించినా, 3 గంటలు ప్రార్థించినా, ఆ 3 గంటలు ఒకటే ప్రార్థన. యేసయ్యను కోరుకునే ప్రార్థన. యేసయ్యను ప్రత్యక్షతను కోరుకునే ప్రార్థన. యేసయ్యను కావాలని కోరుకునే ప్రార్థన. ఈ ప్రార్థన చేసి చూడండి ఒక నెల రోజులు. తర్వాత వచ్చి నాకు సాక్ష్యాలు చెప్పండి. అలా ప్రార్థిస్తే ఏమైతది తెలుసా? ఫస్ట్ గుండె ధైర్యం వస్తది. 2 మనకు మనకు ఏంటిదంటే ఒక తెలియని కాన్ఫిడెన్స్. ఆయన ప్రత్యక్షత మనం చూస్తాము. ఆయన మన పక్కనే ఉన్నాడన్న ఒక ధైర్యము, ఆయన మనతో ఉన్నాడన్న ధైర్యము వస్తుంటది. సో, కాబట్టి ఇలా ప్రార్థించండి. అలా ప్రార్థిస్తున్నప్పుడు మీకు కష్టాలు ఎక్కువవుతున్నాయా? అయినా కూడా మీరు నాకు నువ్వు కావాలి యేసయ్య అని ప్రార్థించు.
అలా ప్రార్థిస్తుంటే ఇంకా అప్పుల బాధలు ఎక్కువవుతున్నాయా? అనారోగ్య సమస్యలు అవుతున్నాయా? అయినా కూడా అవన్నీ కాదు ప్రభువా! నువ్వు నా తోడు ఉండు. నువ్వు నా ముందట ఉండు. నా పక్కన ఉండు. నువ్వు నన్ను నడిపించు. నాకు నీతో సహవాసం కావాలి అని ఇలా ప్రార్థించు. ఇంకా కష్టాలు ఎక్కువవుతున్నాయా? ఇంకా అలాగే ప్రార్థించు. అప్పుడు చూడండి మనము దేవుడి మహిమలోకెళ్తాము. అప్పుడు దేవుడు మన లోపల ఉంటాడు. ఎందుకంటే మన హృదయము దేన్ని కొట్టుకుంటుంది? సో, యేసయ్య కావాలని కొట్టుకుంటుంది. సో, మన హృదయము యేసయ్య కావాలని పరితపిస్తుంది. అప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షతను చూస్తాం. మనందరం గూడా అలా ప్రార్థించామనుకోండి, దేవుడి మహిమలోకెళ్తాం. కానీ అపవాది అలా ప్రార్థించనివ్వడే. సో, ఏమని ప్రార్థిస్తాడు? ఎంతసేపు దేవుడికి మనకు మధ్య ఒక ఆశలను తీసుకొస్తాడు. ఒక అడియాశలను తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చి మనల్ని బ్రేక్ చేయాలని చూస్తాడు. సో, కానీ మనకు ఎప్పుడైనా గూడా దేవుడితో చాలా స్ట్రాంగెస్ట్ రిలేషన్ ఉండాలండి. సో, తర్వాత అన్ని నువ్వు అడుగు. నేను కాదనను. ధనము అడుగు, ఐశ్వర్యం అడుగు, పేరు అడుగు, ఘనత అడుగు. అడగంది దేవుడు ఇవ్వడు. అడుగుడి మీకివ్వబడునంటాడు. సో, దానికంటే ముందు మనము ఒక నెల రోజులు ఖచ్చితంగా దేవుణ్ణే అడుగుదాము. దేవా నువ్వే నాకు కావాలి. ఒక సందర్భంలో మీ అందరికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మళ్ళీ గూడా చెప్తాను ఒక స్టోరీ. ఒక రాజు దగ్గరికి ముగ్గురు పేదవాళ్ళెళ్తారు. వాళ్ళకు కష్టాలు చెప్పుకొని, వాళ్ళకు నష్టాలు చెప్పుకొని, రాజు దగ్గర నుంచి సహాయం చేద్దామని, సహాయం కోరుకుందామని ఒక ముగ్గురు పేదవాళ్ళు వెళ్తారండి రాజు దగ్గరికి. అందులో మొదటి పేదవాడు రాజును చూసి, ఆ రాజు యొక్క భోగభాగ్యాలను చూసి, ఆ రాజు యొక్క సింహాసనాన్ని, ఆ ధనము, ఐశ్వర్యాన్ని చూసి, ఈ రాజెవడో గట్టి రాజున్నాడు. సో, ఏదడిగినా ఇచ్చేటట్టున్నాడు. అందుకే అడిగేదేదో గట్టిగా అడుగుదామని వెళ్లారు ముగ్గురు పేదవాళ్ళు. అందులో మొదటి పేదవాడు అతనికి ఒక రూ. 1,00,000 ధన సహాయం కావాలి. కానీ రాజుని చూసిన తర్వాత రాజు చాలా గొప్ప రాజు అని తెలుసుకొని, నాకు 1,00,000 కాదు 10,00,000 కావాలని ఆర్థిక సహాయం కావాలి అని అడిగాడు. నాకు చాలా కష్టాలున్నాయి. చాలా పంట నష్టమైంది. నాకు చాలా బాధలున్నాయి ప్రభువా! నాకు ఒక 10,00,000 ఇవ్వమన్నప్పుడు రాజు ఆ 10,00,000 ఇస్తాడు. రెండో రాజు రెండో పేదవాడుంటాడు. రెండో పేదవాడిని రాజు "నువ్వేం కావాలో కోరుకో" అంటాడు. ఏది రెండో పేదవాడు గూడా నాకు అయ్యా నాకొక 100 తులాల బంగారం కావాలి అని అడుగుతాడు. సో, రాజు 100 తులాల బంగారం ఇచ్చేస్తాడు. ఇగ మూడో పేదవాడు అడుగుతాడు. నీకేది కావాలో కోరుకోవని మూడో పేదవాడిని అడిగితే రా మూడో పేదవాడు అంటాడు, "అయ్యా నేనేదడిగినా ఇస్తావా?" అన్నాడు. "అవును ఇస్తాను" అన్నా. "తప్పకుండా ఇస్తారా ప్రభు" అన్నాడు. "ఆ! తప్పకుండా ఇస్తాను" అని అంటాడు. సో, ఆ మూడో పేదవాడు నాకు ఏదడిగినా నువ్వు ఈ మాట తప్పకుండా ఇస్తావు అంటే, నేను మాట తప్పను. ఇప్పుడే చూసావు గదా! మీ మీ యొక్క ఫ్రెండు మొదటి స్నేహితుడేమో 1,00,000 కాదు 10,00,000 అడిగినా ఇచ్చాను. రెండో స్నేహితుడేమో 100 తులాల బంగారం కావాలన్నా ఇచ్చాను. కానీ నువ్వు మూడో వాడివి. నువ్వు చూసావు గదా! కళ్ళ ముందే నేనేదడిగినా ఇస్తాను అంటే, అప్పుడు ఆ మూడో పేదవాడు తెలివిగా ఏం చేస్తాడంటే, డబ్బు అడగడు, ధనం అడగడు. రాజా నాకు కావాలి అని అడుగుతాడు. అప్పుడు రాజు మైమరిచిపోయి సో, రాజు ఏంటిది మాట ఇచ్చేసాడు కదా! "నువ్వే కావాలి" అన్నాడు కదా! సరే కోరుకున్నాడు. రాజునే కోరుకున్నాడు. అయితే రాజు ఏమంటాడు? వచ్చి నాతో పాటు సావాసం చేయి అంటాడు. ఎవరు? ఆ మూడో పేదవాడు. సో, రాజు ఇచ్చిన మాట తప్పని వాడు కాదు. సో, ఇచ్చాడు. వస్తాను అన్నాడు. సో, రాజు ఆయనతోటి వెళ్ళిపోతాడు. ఇప్పుడు రాజు ఆయనతోటి ఎళ్ళిపోతే, ఆయనతో పాటు ధనము, ఐశ్వర్యము, తన పేరు, తన ప్రఖ్యాతలు అన్నీ గూడా రాజెంబడొస్తాయి. ఇప్పుడు రాజు మన ఇంటికి వస్తున్నాడు. ఒక ప్రధానమంత్రి మన ఇంటికి వస్తున్నాడంటే ఏమవుతదండి? మనం ఉంటున్న స్ట్రీట్‌లన్నీ మారిపోతాయి. మనం ఉంటున్న ఇల్లు మారిపోతది. సో, ఆ రాజుకు తగ్గట్టుగా కంఫర్ట్ పెరుగుతది. సో, అలాగే ఆ మొదటి పేదవాడు 10,00,000 కోరుకున్నాడు. 10 సంవత్సరాలలో ఒక సంవత్సరంలో 10,00,000 ఖర్చయిపోతాయి. ఆ రెండో పేదవాడు ఒక 100 తులాల బంగారం కోరుకున్నాడు. ఆ 100 తులాల బంగారం ఏదో ఒక రోజు అయిపోతది. లేకపోతే ఆకలైనప్పుడు ఒక తులం బంగారం మీరు తినగలుగుతారా అండి? ఒక తులం బంగారం అన్నా మన ఆకలిని తీరుస్తదా? తీర్చలేదు. కానీ ఆ మూడో పేదవాడు ద ఆయన తెలివితోటి నువ్వే కావాలని ప్రభువా అని కోరుకున్నప్పుడు, ఆయనతో పాటు ఆ రాజుతో పాటు ధనము, ఐశ్వర్యము, పేరు, ఘనత, పాస్తులు అన్నీ వస్తాయి. అన్నీ ఆయన వెంట వస్తాయి. రాజు వెంబడొచ్చి ఆ మూడో పేదవాడి దగ్గర సావాసం చేసి, మళ్ళీ ఆ మూడో పేదవాడిని రాజు ఏమంటాడు? "నువ్వన్నట్టుగా నేను వచ్చాను కదా! ఇప్పుడు నువ్వు నాతోటొచ్చి, నాతో పాటు రాజ్యంలో ఉండి, నిత్య సావాసం నాతో చెయ్యి" అంటాడు. సో, ఇప్పుడు అర్థమైందా అండి? ఇప్పుడు మొదటి వాడు గొప్పవాడా? రెండో వాడు గొప్పవాడా? మూడో వాడు గొప్పవాడా? మూడో వాడే గొప్పవాడు. ఎందుకు?
ఆళ్ళ ఆశీర్వాదాన్ని కాదు. ఆ ఆశీర్వాదాలిచ్చే రాజుని కోరుకున్నాడు. అందుకే గొప్పవాడయ్యాడు. సో, మనము కూడా మనల్ని ఆశీర్వదించే దేవుడి యొక్క ఆశీర్వాదాలని మనం కోరుకోవద్దు. మనల్ని ఆశీర్వదించే ఆశీర్వాదాన్ని కోరుకోవద్దు. ఆశీర్వదించే దేవుణ్ణి కోరుకోవాలి. సో, అందుకే సృష్టిని కోరుకోవద్దు. సృష్టికర్తను మనం కోరుకోవాలి. సో, అది దేవుడు మనందరితో చెప్తున్న అంశము. సో, నన్ను కోరుకోండి. నన్ను కోరుకోండి. నేను మిమ్మల్నందరిని ప్రేమిస్తున్నాను. నా ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాను. నాలో ప్రేమ ఉంది. మీరు గూడా నన్ను తిరిగి ప్రేమించండి. ప్రేమ లేనివాడట దేవుణ్ణి ఎరగడట. సో, ఇప్పటినుంచి మనందరి మనసులు, మనందరి ఆలోచనలు దేవుడి వైపు తిప్పుదాము. మనం ఆయన ద్వారా జీవించినట్లు చూసారా మనందరము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారునికి లోకంలోకి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. సో ఒకటి చెప్పాలా అండి, తండ్రి దగ్గర ఉన్నది ఒకే ఒక్క ఆస్తి. ఎవరు? యేసు ప్రభువారు కుమారుడు. ఆయన ద్వారానే సర్వం వచ్చాయి. ఆయన వల్లనే సర్వం వచ్చాయి. ఆయన కోసమే సర్వం వచ్చాయి. ఆయననిచ్చేసినప్పుడు తండ్రి దగ్గర ఏమీ లేదట. శూన్యమట. శూన్యమట. సో, అలాంటి తండ్రి ప్రేమ మనందరి కోసం కుమారుడిని ఇచ్చేసాడు. సో, అది ఇచ్చేసి ఇది నా ప్రేమరా మీకు అని చెప్తున్నాడు. ఇదంతా నాకు ప్రేమ. కానీ మీరు నన్ను ఎంతమంది కోరుకుంటున్నారు? నా కుమారుడినే ఇచ్చేసాను మీకోసం. మీ మనసుల కోసం, మీ నరకానికి రావకుండా పరలోకానికి రావాలని మీ అందరి కోసం నా కుమారుడినే ఇచ్చేసానే. కానీ మీరు చిన్న అల్పకాల భోగభాగ్యాలను ఆశించి నన్ను దూరం పెడుతున్నారే. ఎంతసేపు నాకు ధనం కావాలి యేసయ్య, ఎంతసేపు నాకు పిల్లలు కావాలి యేసయ్య, నాకు భార్య కావాలి, భర్త కావాలి యేసయ్య, ఆస్తిపాస్తులు కావాలి యేసయ్య అని అడుగుతున్నారే. ఎంతవరకు నన్ను కావాలని ఎంతమంది అడిగారు? సో, అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మనందరిని గూడా ప్రశ్నిస్తున్నాడు. సో, ఇప్పటి వరకు మనం అనేక వాటిని అడిగాము. కానీ ఈ రోజు నుంచి మనం దేవుణ్ణే అడుగుదాము. దేవుణ్ణే కోరుకుందాం. హృదయపూర్వకంగా ఏదో నేను అడిగాను కదా అని అడగడం కాదు. ఆ హృదయపూర్వకంగా నువ్వు అడుగు. హృదయపూర్వకంగా ఆయనను కావాలని కోరుకో. హృదయపూర్వకంగా ఆయనను కావాలని ఆయన నీ తోటి సహవాసం చేయాలని కోరుకోవాలి. ఎప్పుడైనా కూడా. మనము ఆయన ద్వారా జీవించినట్లు, ఆయన ద్వారా అంటే యేసు ప్రభువు ద్వారా జీవించినట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. సో, ఈ లోకంలోకి రావాల్సిన అవసరం లేదు ఆయనకు. సో, ఆయన యేసు ప్రభువారు ఒక రాజ్యానికి రాజు ఆయన. ఈస్ ఎ ప్రిన్స్. ఈస్ ఎ ప్రిన్స్. ఈస్ ఎ కింగ్. ఈస్ ద లార్డ్. ఆ పరలోక రాజ్యానికి ఒక రాజు ఆయనే. ఆయన మన కోసం ఆ పశువుల పాకలో పుట్టడానికి అవసరం ఏమున్నది? మన కోసం ఆయన ధనవంతుడి ఇంట్లో కూడా పుట్టలేదండి. పేదవాళ్ళ ఇంట్లో పుట్టాడు. ఆ గరీబు వాళ్ళ ఇంట్లో పశువుల పాకలో తగ్గించుకొని పుట్టాడు మన కోసము. తగ్గించుకొని పుట్టాడు మన కోసము. ఆయన ఆయన పరిచర్య కూడా ఆయన హ్యాపీగా జరిగిందా? అవమానాలు, నిందలు, ఆయన జీవితమంతా కూడా కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా మన కోసం భరించాడు. మన కోసం భరించాడు. ఇంత చేసిన దేవుడికి మనం ఇంకెంత చేయాలి? ఎంత చేసినా కూడా తక్కువనే. కాబట్టి స్పెండ్ టైమ్ విత్ మీ. నాతో సమయాన్ని కేటాయించు. నాకు సమయాన్ని కేటాయించు అని అంటున్నాడు. దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి సాదృశ్యం ఏంటిది? సో, యేసు ప్రభువాన్ని మనందరి కోసం ఇచ్చేసాడు. అదే గొప్ప సాదృశ్యము. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమయున్నది. సో, తన కుమారుణ్ణి పంపించాడట. మన పాపములను ప్రాయశ్చిత్తము చేయడానికి. ఎవరో చేసిన తప్పులను ఆయన మీద వేశాడు. మనందరం చేసిన తప్పులను, పొరపాట్లను ఆయన చేశాడు. అంటే సొమ్ము కొరిది సోకు కొరిది అన్నట్టుగా ఇప్పుడు మనం చేసిన తప్పులు, మనం చేసిన పొరపాట్లు ఎవరో కర్మ ఒకరు అనుభవించిల్లని అంటూ మనం చేయని తప్పులు మనం ఒక్కొక్కసారి కూడా మనం చేయని తప్పులు కూడా మనం అనుభవిస్తాము. అలాగే ఆయన చేయని తప్పులు మన కోసం ఆయన అనుభవించాడు. ఆయన ఆయన చేయని పాపాలు మన కోసం ఆయన అనుభవించాడు. ఆయన ఏ దోషము చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. సో, ఆయన కోసము ఆయనే మనందరి కోసం మరణించాడు. కాబట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తము అయ్యడానికి కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. దేవుడి ప్రేమయున్నది. సో, ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు, ఇంత గొప్ప ప్రేమ మనకిచ్చినప్పుడు మనము గూడా తిరిగిద్దాం. ప్యూర్ లవ్, ప్యూర్ లవ్. నేను చెప్తున్నాను కదా! మనందరం కూడా ఏందంటే ఎవరైనా కూడా లోకంలో కూడా చూడండి మీరు మోసం చేసే వాళ్ళని తొందరగా నమ్ముతారు. అన్యాయస్తులను తొందరగా నమ్ముతారు.
సో పాడు చేసే వాళ్ళని తొందరగా నమ్ముతారు. కానీ నిజంగా ఉన్న ప్రేమను ఎవరు నమ్మరు. అలాగే యేసయ్య ప్రేమ గూడా నిజమైన ప్రేమ. నమ్మాలి మనము. ఇంకా లోతుగా ఆయనతో సహవాసం చేయాలి. లోతుగా సహవాసం చేయాలి. ఆయన ఏ తప్పు చేయకపోయినా మన తప్పులన్నిటిని ఆయన భరించాడు. ఆయన ఏ పాపం చేయకపోయినా మన పాపాలన్నిటిని కూడా ఆయన భరించాడు. మనం ఆయన ఏ దోషాలు చేయకపోయినా మన దోషాలన్నిటిని కూడా ఆయన యేసుకున్నాడు. అంటే మన కర్మ ఫలము ఆయన అనుభవించాడు. మన కర్మ ఆయన మీద వేసుకున్నాడు. మన యొక్క పాపాలను ఆయన మీద యేసుకున్నాడు. సో మన తల్లిదండ్రులు యేసుకున్నారు ఒక విధంగా చెప్పాలంటే. మనం చేసిన తప్పులను వాళ్ళే భరించలేరు. భరించరు కూడా. ఒక ఒక తల్లిదండ్రులు కావచ్చు. మనమైనా మన పిల్లల్ని ఏంటిది వాళ్ళు చేసిన తప్పులు భరించలేము కొన్ని సందర్భాల్లో. కానీ యేసుప్రభు వారు అది భరించారు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? మన దేవుడి యొక్క వాల్యూ తెలవాలి మనకెప్పుడైనా గూడా. సో, ఏ దేవుడు కూడా అంటే చెప్తున్నాను గదా! మనిషి కోసం చనిపోయింది ఎవరు లేరు. చరిత్రలో లేదు. సో, ఒక మనిషి కోసం మరణించేంతగా ప్రేమించిన దేవుడు ఎవరైనా ఉన్నారు ఏకైక దేవుడంటే అది యేసు ప్రభువారే. ఆయనతోటి ఏది సాటి రాదు, ఎవరు సాటి రాదు, ఏది పోలిక లేదు. ఎవరిది కూడా పోలిక లేదు. కాబట్టి ఆయన ఒకటే అడుగుతున్నాడు. నన్ను నిజంగా ఎంతమంది కోరుకుంటారు? నన్ను నిజంగా ఎంతమంది వేడుకుంటారు? నన్ను నిజంగా కావాలని ఎంతమంది కోరుకుంటారు? ఇది దేవుడు మనందరికి ఇస్తున్న ప్రశ్న. క్వెషన్ ఇది. సో, ఆయనను కోరుకోవాలంటే గూడా మనకు చాలా ఫెయిత్ ఉండాలండి. చాలా ఫెయిత్ ఉండాలి. చాలా విశ్వాసంలోకి ఎదగాలి. సో, ఈ లోక సంబంధమైన ఆ మాయను నుంచి బయటపడాలి ఆయనను కోరుకోవాలంటే. ఆ కళ్ళకు కట్టిన మైకం అంటారు చూసారా? ఆ కళ్ళకున్న మైకాన్ని తొలగించుకోవాలి. ఆయన దగ్గర ఆయనను కావాలని కోరుకోవాలంటే. సో, ఆ లెవెల్‌కి మనం ఎదగాలి. ఆ విశ్వాసంలోకెళ్ళాలి. సో, యేసుప్రభు వారు గూడా తండ్రినే కోరుకునేవాడు. సో, తండ్రితోటే సహవాసం చేసేవాడు. సో, మనము కూడా తండ్రితో సహవాసం చేద్దాము. యేసు ప్రభువారితో సహవాసం చేద్దాం. పరిశుద్ధాత్మతో సహవాసం చేద్దాం. వాళ్ళనే కావాలని కోరుకుందాం. సో, ప్రార్థించండి. కష్టాలెక్కువవుతాయి. నేను చెప్తున్నాను కదా! నువ్వు దేవుడు కావాలని ప్రార్థించుకోండి. ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువవుతాయి. దేవుడు కావాలని ప్రార్థించుకోండి. ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతాయి. కానీ ఒక్కసారి నీ మనసు మొత్తం ఆయన ప్రత్యక్షతలోకెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా ఎళ్ళిపోతుంటాంటాయి. ఎందుకంటే అపవాదికి నచ్చదు. మనం దేవుడికి దగ్గరగా కావడం అపవాదికి ఇష్టముండదు. అపవాదికి నచ్చనిదేంటిదంటే మనం దేవుడిని కావాలని కోరుకోవడం అపవాదికి అస్సలిష్టముండదు. అపవాదికి అస్సలిష్టముండదు. దేవుడు కావాలని కోరుకోవడం, దేవుడి దగ్గరికి వెళ్ళాలని, దేవుడితో సావాసం చేయాలని అస్సలిష్టముండదు. డిస్ట్రాక్షన్ చేస్తుంటా అంటాడు. అది చూపిచ్చి, ఇది చూపిచ్చి, అది చేసి, ఇది చేసి మనందరిని గూడా డీవియేట్ చేస్తుంటా అంటాడు. అలా డీవియేట్ కాకుండా, డిస్ట్రాక్ట్ కాకుండా జస్ట్ స్టిక్ యువర్ హార్ట్ విత్ గాడ్ ఓన్లీ. సో, మన హృదయాన్ని స్టిక్ చేద్దాం. దేవుడితోటి అతుక్కునేలాగా సహాయం చేద్దాం. అలాగా ఉంచుదాం. మన దేవుడి యొక్క ప్రత్యక్షతను, దేవుడి యొక్క స్థానాన్ని. నేను మళ్ళీ చెప్తున్నా అల్టిమేట్ రిలేషన్ దేవుడితోటుండాలి. అల్టిమేట్ ఫెలోషిప్ దేవుడితోటుండాలి. అల్టిమేట్ పొజిషన్ ఆయనకు ఇవ్వాలి. అల్టిమేట్ ప్రియారిటీ ఆయనకివ్వాలి మనము. సో, అల్టిమేట్ ప్రియారిటీ, అల్టిమేట్ పొజిషన్, అల్టిమేట్ ఫెలోషిప్, అల్టిమేట్ రిలేషన్‌షిప్ ఆయనతోటుండాలి. సో, నథింగ్ విల్ బి షేకబుల్. ఏది గూడా షేక్ చేయొద్దు. ఆయనతో సహవాసము, ఆయనతో ప్రేమ కావచ్చు, ఆయనతో నడిపించే ఆ వాక్యము చదువుకోవడం, ప్రార్థించుకోవడం ఏది కూడా మనకు ఇవ్వద్దు. సో, అందుకే ప్రియులారా దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనకొకడికొకరు ప్రేమ బద్ధలై ఉన్నాము. సో, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమించాడు. ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. సో, నేనైతే ఇప్పటివరకు జీసస్ క్రైస్ట్‌ని చూడలేదు, తండ్రిని చూడలేదు, మీరు గూడా చూడలేదు. మనం ఒకరికొకడు ప్రేమించడం యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. సో, చూసారా? ఆ ప్రేమను ప్రేమించినప్పుడు ఫస్ట్ మనం దేవుణ్ణి ప్రేమిద్దాము. అప్పుడు ఆయన మన లోపల నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. సో, మనం ఆయనను ప్రేమించుతాము. ఆయనే మన ఓన్లీ వన్ సైడ్ లవ్ కాకుండా టూ సైడ్ లవ్. సో, అందుకే చెప్తున్నాను కండి. ఈ భూలోకంలో ఏ ఒక్కరు గూడా మన కోసం చేయని సాక్రిఫై జీసస్ క్రైస్ట్ చేశాడు. మీకు తెలుసా? ఇప్పుడు మనము ఇలా గిచ్చితే మనకెలాగైతే నొప్పొస్తుందో, ఆయన శరీరం గూడా అలాగే నొప్పొస్తదండి. అలాంటిది మేకులు కొట్టించుకున్నాడు చేతులకు. ఎందుకు? మనము చేతులతో చేసిన తప్పులన్నీ తుడిచివేయాలని. ఆయన చేతులకు మేకులు కొట్టించుకొని, మన తప్పులను గూడా ఆయన చేతులతో తుడిచివేసేసాడు. మనం కాళ్ళతో చేసిన తప్పులు, మనము మనస్సుతో, ఆలోచనలతో చేసే తప్పులన్నిటిని గూడా ఆయన తుడిచివేసేసాడు ఆ శిలువ మరణంలో. ఈస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. మన కోసము ఆయన సమస్తాన్ని చేశాడు. కానీ మనము ఆయనను కోరుకోవట్లేదు. మనము ఆయనను బదులు ఆశీర్వాదాలను కోరుకుంటున్నాము. బట్ ఈ రోజు నుంచి అలా కాకుండా మనం ఆయనను కోరుకునే బిడ్డల్లాగా మారుదాము.
సో ప్రార్థనలు ఏకీభవించండి. నజరుడైన యేసయ్య, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ యొక్క ప్రేమ, ఆ ప్రేమకున్న వాల్యూని మాకు దయచేసినందుకు, మాకు చూపించినందుకు వందనాలయ్యా. అయ్యా ప్రభువా, మీ ప్రేమ చాలా గొప్పది నాయన. విలువ కట్టలేనిది, విలువ లేని అయ్యా ప్రభువా, మేమేమి ఇచ్చినా తక్కువే నాయన. మీరు మా కోసం అన్నీ చేసేసారు తండ్రి. యెస్ మై లార్డ్. నా బిడ్డలు నన్ను కోరుకోవట్లేదే, నా బిడ్డలు నాతో సహవాసం చేయట్లేదని మీరు పడుతున్న ఈ బాధను మేము గుర్తించే శక్తిని మాకు దయచేయనైనా. అయ్యో, నేను వీళ్ళందరి కోసం మరణించానే, వీళ్ళందరి కోసం నేను నా ప్రాణాన్ని పెట్టానే. కానీ ఈ బిడ్డలందరూ కూడా నన్ను కాకుండా నా దగ్గరున్న ఆశీర్వాదాలను కోరుకుంటున్నారే అన్న బాధను మాకు వ్యక్తపరిచినందుకు వందనాలయ్యా. ఈ రోజు వరకు అయ్యా మేము లోకాన్ని కోరుకున్నాము. లోకంలో ఉన్న ధనాన్ని, ఐశ్వర్యాన్ని, అయ్యా భర్తను, భార్యను, పిల్లల్ని అందరినీ కోరుకున్నామయ్యా. మిమ్మల్ని కోరుకోలేకపోయాము. కానీ ఈ రోజు నుంచి మేమందరము కూడా హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకునే హృదయాన్ని మా అందరికీ కూడా దయచేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.